హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి. నేను మీ హర్లీలా. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ జువాలజీ టెక్స్ట్ బుక్ 6వ యూనిట్ అయిన మానవ సంక్షేమంలో జీవశాస్త్రం పార్ట్ 1 వీడియోని చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు బయాలజీ ఫర్ డిఎస్సి ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ వాచింగ్. మానవ సంక్షేమంలో జీవశాస్త్రం. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు అద్భుత ఔషధాల మేధావి. ఒక అంచనా ప్రకారం మొత్తం జంతు జాతులలో 3వ వంతు పరాన్నజీవులు ఉన్నాయని తేలింది. గ్రీకు దేశంలో పూర్వం ఉచిత భోజనాన్ని ఆశించే వాడిని పరాన్నజీవి అనేవారు. విందు భోజన వృత్తిగా భావించే అతిథిని పరాన్నజీవి అనేవారు. మానవుడిని ఆతిథేయిగా చేసుకుని 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. మానవుడిని ఆతిథేయిగా చేసుకుని 130 కంటే ఎక్కువ పరాన్నజీవులు జీవిస్తున్నాయి. చాలా వరకు ప్రజలు తమలో పరాన్నజీవి ఉనికిని గుర్తించలేరు. ఈ రకమైన పరాన్నజీవత్వాన్ని నిశ్శబ్ద మహమ్మారి, సైలెంట్ ఎపిడెమిక్ అంటారు. చాలా వరకు పరాన్నజీవులు వ్యాధి నిరోధక వ్యవస్థని విచ్ఛిన్నం చేస్తాయి. మలేరియా, పోలియో, ప్లేగు, అమీబియాసిస్, డెంగ్యూ, ఫైలేరియాసిస్, టీనియాసిస్ వ్యాధులు ఉష్ణ దేశాలలో చాలా సాధారణమైనవి. కొన్ని దశాబ్దాల క్రితం ప్రపంచ ఆరోగ్య సంస్థ కార్యక్రమాల వలన మశూచి పూర్తిగా అంతరించింది. మిలియన్ల ప్రజలను బలిగొన్న ప్లేగు వ్యాధి ప్రస్తుతం చరిత్రలో ఒక భాగంగా మిగిలింది. అయితే మలేరియా మాత్రం ఇంకా నియంత్రణ నుంచి తప్పించుకుంటుంది. స్వీయ పరిశుభ్రతపై అవగాహన, సరైన పారిశుద్ధ్య సౌకర్యాలను అందించడంలో ప్రాంతీయ అధికారుల శ్రద్ధ ఉష్ణమండల వ్యాధులను నియంత్రించడంలో తోడ్పడతాయి. స్వీయ పరిశుభ్రతపై అవగాహన, సరైన పారిశుద్ధ్య సౌకర్యాలను అందించడంలో ప్రాంతీయ అధికారుల శ్రద్ధ ఉష్ణమండల వ్యాధుల్ని నియంత్రించడంలో తోడ్పడతాయి. కొన్ని జీవులు అప్రయత్నంగా ఇంకొక జీవిలోకి చేరి అక్కడే ఉండి నెమ్మదిగా పరాన్నజీవులుగా మారుతాయి అనే భావన ఉంది. పరిణామంలో ప్రోకారియోటిక్ జీవులు యూకారియోటిక్ కణంలో ప్రవేశించి అక్కడే స్థిరపడి వాటి కణాంగాలుగా మారాయని, వాటి జీవితంలో ముఖ్య పాత్ర వహిస్తాయని మీరు విన్నారా? అలాంటి యువత మాదక ద్రవ్యాలకు, ఆల్కహాల్కు బానిసలవుతున్నారు. ఇది పాశ్చాత్య సంప్రదాయం. దీనికి టెలివిజన్, సినిమాలు తోడ్పడుతున్నాయి. పొగాకు వలన నష్టాలను బాగా ప్రసారం చేయడం, యువతకు తగిన అవగాహన కల్పించడం జరుగుతుంది. అద్భుత ఔషధాల మేధావి, వండర్ మ్యాన్ ఆఫ్ మిరాకిల్ డ్రగ్స్ డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు పేరు మీరు విని ఉండకపోవచ్చు. ఇతను భారతదేశపు గొప్ప జీవరసాయన శాస్త్రవేత్త. ఈయన భారతదేశం యొక్క గొప్ప జీవరసాయన శాస్త్రవేత్త. ఇతడు జీవరసాయన శాస్త్రం, ఔషధం లేదా వైద్య శాస్త్రంలో చేసిన అనేక ఆవిష్కరణలు వైద్య శాస్త్రంలో అనేక రూపాంతరాలను నెలకొల్పాయి. అతడి ఆవిష్కరణల క్రియాత్మక ప్రభావం మిలియన్ల ప్రజలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాయి. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఇతడు మద్రాస్ వైద్య కళాశాలలో చదువుతున్నప్పుడు పెద్దన్న, తమ్ముడు ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన ఆంత్రవ్యాధి సోకి కేవలం 8 రోజుల వ్యవధిలో మరణించారు. దీనితో ఈ వ్యాధికి ఒక మందును కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత యుఎస్ఏలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో ప్రవేశం పొందాడు. ఆ తరువాత లెడెర్లీ పరిశోధన ప్రయోగశాల, ప్రస్తుతం యుఎస్ఏలో డైరెక్టర్గా చేరి తుది శ్వాస వరకు కొనసాగారు. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు గారి పేరు మనం విని ఉండకపోవచ్చు. ఇతడు భారతదేశపు గొప్ప జీవరసాయన శాస్త్రవేత్త. ఇతడు జీవరసాయన శాస్త్రం, ఔషధ లేదా వైద్య శాస్త్రంలో చేసిన అనేక ఆవిష్కరణలు వైద్య శాస్త్రంలో అనేక రూపాంతరాలను నెలకొల్పాయి. అతడి ఆవిష్కరణల క్రియాత్మక ప్రభావం మిలియన్ల ప్రజలను ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షించాయి. డాక్టర్ యల్లాప్రగడ సుబ్బారావు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలోని ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఇతడు మద్రాసు వైద్య కళాశాలలో చదువుతున్నప్పుడు పెద్దన్న, తమ్ముడు ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన ఆంత్రవ్యాధి ట్రాపికల్ స్క్రూ సోకి కేవలం 8 రోజుల వ్యవధిలో మరణించారు. దీనితో ఈ వ్యాధికి ఒక మందుని కనిపెట్టాలని నిర్ణయించుకున్నారు. తరువాత యుఎస్ఏలోని హార్వర్డ్ స్కూల్ ఆఫ్ ట్రాపికల్ మెడిసిన్లో ప్రవేశం పొందాడు. ఆ తర్వాత లెడెర్లీ పరిశోధన ప్రయోగశాల, ప్రస్తుతం యుఎస్ఏలో డైరెక్టర్గా చేరి తుది శ్వాస వరకు కొనసాగారు. జీవరసాయన శాస్త్రం, వైద్య శాస్త్రంలో ఈయన తోడ్పాటు కాంట్రిబ్యూషన్. డాక్టర్ రావు కనుక్కున్న అంశాల్లో
కండర సంకోచానికి శక్తి ఆధారాలుగా ఏటీపీ, పాస్ఫోక్రియాటిన్లు, ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన ఆంత్రవ్యాధి చికిత్సకు వాడే ఫోలిక్ ఆమ్లము, క్యాన్సర్ చికిత్సకు వాడే మెథోట్రెక్సేట్ ఈ మందును ఇతర వ్యాధులకు అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్కు కూడా వాడతారు. ఫైలేరియాసిస్ చికిత్సలో కూడా ఏకైక సమర్థవంతమైన మందు డైఇథైల్ కార్బమజోన్ డిఇసి. సాధారణంగా పిలువబడే హెట్రజిన్, కలరా, ప్లేగు, టైఫస్ జ్వరము, ట్రెంచ్ జ్వరము చికిత్సలలో సమర్థవంతంగా వాడే మొట్టమొదటి ఏకైక టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ఆరియోమైసిన్లు మరియు ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో వాడే ఐసోనికోటినిక్ ఆమ్లము హైడ్రోజైడ్లు ఉన్నాయి. డాక్టర్ ఎల్లాప్రగడ సుబ్బారావు గారు కనుక్కున్న అంశాలలో కండర సంకోచంలో శక్తి ఆధారాలుగా ఏటీపీ, ఫాస్ఫోక్రియాటిన్లు, ఉష్ణమండల ప్రాంతంలో ఒక రకమైన ఆంత్రవ్యాధి చికిత్సకు వాడే ఫోలిక్ ఆమ్లము, క్యాన్సర్ చికిత్సకు వాడే మెథోట్రెక్సేట్ ఈ మందును ఇతర వ్యాధులకు అంటే రొమటాయిడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్ కూడా వాడతారు. ఫైలేరియాసిస్ చికిత్సలో వాడే ఏకైక సమర్థవంతమైన మందు డైఇథైల్ కార్బమజోన్ డిఇసి. సాధారణంగా పిలువబడే హెట్రజిన్, కలరా, ప్లేగు, టైఫస్ జ్వరము, ట్రెంచ్ జ్వరము చికిత్సలలో సమర్థవంతంగా వాడే మొట్టమొదటి ఏకైక టెట్రాసైక్లిన్ యాంటీబయాటిక్ ఆరియోమైసిన్లు మరియు ట్యూబర్క్యులోసిస్ చికిత్సలో వాడే ఐసోనికోటినిక్ ఆమ్ల హైడ్రోజైడ్లు ఉన్నాయి.